రాష్ట్ర జనాభాలో అధిక శాతం గల సగరకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు సగరులకు ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి డిమాండ్ చేశారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా ములికి సత్యనారాయణ, అధ్యక్షులు కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నటి అప్పలస్వామి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నక్కా వీర వెంకట్రావు శ్రీను, కోశాధికారి తంగిళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గాన్ని సభ్యులు భారీ గజమాలలు, పూలమాలలు, సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం సగర కులానికి రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా సగరులకు రాజ్యాధికారం దక్కే విధంగా ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సగర కుల నాయకులు పాల్గొన్నారు. చాలా ఎక్కువ సాంస్కృతిక క్రీడా అంశాలు పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం. మొన్న 14వ తారీఖుని సగర సంఘ జిల్లా ఎలక్షన్ అనేది జరిగింది. ఆ ఎలక్షన్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా గుర్రం మహాలక్ష్మి అని నేను ఎన్నికవడం జరిగింది. తన ద్వారా ఈరోజు సూర్యకళా మందిర్లో కాకినాడలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి 150 మంది పైగా కార్యవర్గాన్ని తయారు చేసి 14 అనుబంధ సంఘాలతో కలిసి 65 గ్రామాలు ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. మొత్తం అంతా కలిసి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో మాకు భగీరథ విగ్రహం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వినపం చేస్తా ఉన్నాం. వినపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఎప్పటి నుంచో బీసీడీలో ఉన్నాం. మా సగర కులస్తులందరూనే బీసీఏలోకి మార్చాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. మరి మాకు రాష్ట్రంలో ఎక్కడ కూడా మా సగర సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాకు ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో ఎక్కడ లేదు. మాకు అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి వినపడిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా జిల్లాలో మేము సగర్లో ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా మమ్మల్ని గుర్తించలేదు చాలా మంది, ఏ పార్టీ కూడా. రాబోయే రోజుల్లో మమ్మల్ని గుర్తించి రాజకీయంగా మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరినీ కోరుతా ఉన్నాం. మీ పేరు? నా పేరు గుర్రం మహాలక్ష్మి, అప్పు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులండి. జిల్లా నలుమూలల నుండి కాకినాడ విచ్చేసిన సగర సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న 14వ తారీఖున ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల్లో మన పక్కనే ఉన్న గుర్రం మహాలక్ష్మి గారు జిల్లా అధ్యక్షులుగా నెగ్గి ఉన్నారు. ఈరోజు జిల్లా నలుమూలల నుంచి కూడా 52 గ్రామాల నుంచి క్రోడీకరించి 151 మందితో కార్యవర్గ సమావేశంలో సూర్యకళా మందిరంలో కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి అందరూ కూడా కార్యవర్గంలో ఎన్నిక కాబడిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా రాబోయే రోజుల్లో ఈ సగర సంఘానికి ముందుకు తీసుకెళ్లే సైనికులుగా వీళ్ళందరూ తయారవ్వాలని, మనకి ప్రభుత్వానికి ఏదైతే మనం ఇప్పటి వరకు నివేదించామో మనకి బీసీ డి నుంచి ఏకు మారాలి. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా డెవలప్ కావాలంటే సగర్లకు కల్పించాల్సిన వనరులను ప్రభుత్వం కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మొత్తం ప్రభుత్వానికి, ప్రతిపక్ష నేతలకి అందరికి కూడా ఈ సగర సంఖ్యాబలం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని మేము తీర్మానించుకోవడం జరిగింది. అలాగే భగీరథ ఉత్సవాలను కూడా
ఘనంగా నిర్వహించాలని మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. రాబోయే 6 నెలల కాలంలో ఈ సగర్ల అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా కొర్రం మహాలక్ష్మి గారి నేతృత్వంలో ముందుకు పోవాలని ఈరోజు మేము తీర్మానాలు చేయడం జరిగింది. నా పేరు నక్కా కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార సంఘం.